ప్రైజ్ ద లార్డ్. అత్యున్నత సింహాసనాసీనుడైన దేవాది దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెందునుగాక. అన్నీ ఉండే ఒకానొక స్థితిలో నీ జీవితంలో ఈరోజు ఏమీ లేని స్థితిలో ఉన్నావు. ఒకప్పుడు నీ ఆశీర్వాదములు వేరు, ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదమే లేదు. ఎందుకు ఇవన్నీ కోల్పోతున్నావు? అందుకే ప్రభు ఈ ఉదయంకాల సమయమందున నీతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవుని స్తోత్రం. ముందు స్థితి అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం చూసుకుంటే, ఒక 6 నెలల ముందు చూసుకుంటే, నువ్వు దేవునిలో ఎంతో ఆశీర్వదించబడినదానో, ఆశీర్వదించబడినవాడు. నువ్వు ప్రభువులో ఎంతగానో స్థిరపరిచి దేవుని సన్నిధిలో బలంగా పరిగెత్తినవాడు. ఈరోజు నీ స్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రార్థన అనుభవం లేదు. ఒకప్పటి ప్రార్థన వేరు, ఒకప్పుడు ఆశీర్వాదములు వేరు నీ జీవితంలో. ఒకప్పుడు నిన్ను దేవుడు నీ మీద నిర్ణయించిన ఒక ప్రణాళిక వేరు. మరి ఈరోజు ఏమైంది అంటే, నువ్వు తెలిసి తెలియక చేసిన పొరపాట్లే ఈరోజు నీకు ఆ స్థితిని తీసుకొచ్చినాయి. అసలు నువ్వేమైపోయినావో నీకు తెలియదు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేదానివి, మంచి వారానికి ఒకరోజు ఉపవాసం ఉండేదానివి, ఎంతో కన్నీరు కారుస్తూ గంటలు దేవుని సన్నిధిలో సమయం గడిపేవాడివి. ఒకప్పుడు ఏం చేయాలన్న దేవుణ్ణి అడిగేవాడివి. ఈరోజు నీ సొంతగా చేస్తూ వెళ్ళిపోతున్నావు. ఒకప్పుడు ఎంతో దేవుడికి సమయం ఇచ్చినావు, ఈరోజు సమయమే లేదంటున్నావు. సహోదరి సహోదరుడా, ఒకానొక దినములో దేవుని కోసం ఎంతో పరిగెత్తినావు. మార్నింగ్ లేచి ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలని ఆశతో ఉన్నదానివి. ఈరోజు ఏ ఆశ లేకుండా బ్రతుకుతున్నావు. ఎందుకంటే మన జీవితంలో మనము తెలిసి తెలియక చేసిన పొరపాట్లు మనని వెంటాడుతూ మనని అక్కడికి ఆపేస్తూ ఉంటాయి. ఏమై ఉన్నదో మంచిగా ప్రభుతో ప్రయాణం సాగుతుంది, మధ్యలో ఏదో సడన్గా పడిపోయినావు. సహోదరుడా, ఎందుకో తెలీదు. మంచి జాబ్ ఉండే, దేవుడు చెప్పిన చిత్తానుసారమైనది, దేవుని చిత్త ప్రకారం ఉన్నది జాబ్ ఉండే, కానీ నీ ఆలోచన ప్రకారం వెళ్ళినావు. ఆ జాబ్ లేదు ఈరోజు. ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉండేదానివి. ఈరోజు నీ స్థితి భయంకరంగా ఉంది. అసలు శ్రమలు సమస్యలే లేవు నీ జీవితంలో. ఇప్పుడు భయంకరమైన శ్రమలతో, భయంకరమైన బాధతో, వేదనతో ఉన్నావు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఎందుకు ప్రభుని మనం దూరం పెట్టినప్పుడే మన జీవితంలో ఇలా జరుగుతుంది. నీ బిడ్డలు ఒకానొక టైంలో నువ్వు ఏది చెప్తే అది వినేవారు. ఈరోజు ఎందుకు నీకు ఎదురిస్తున్నారంటే, నీలో ఏదో ప్రార్థన అనుభవం తగ్గిపోయింది. నువ్వెందుకో దేవునికి ఒక అడుగు వెనక్కి వచ్చేసావు. సహోదరుడా, సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ఆశగా ఉండి, ఎంతో దేవుని సన్నిధిలో స్థిరపరచబడి, ఆయన సన్నిధిలో వాడబడుతున్న నీవు ఈరోజు దేనికి పనికి రాకుండా అయిపోయినావంటే నీకెంతో బాధ. నువ్వు ఆలోచిస్తూ కూర్చొని ఉంటావు. ఈ ఉదయంకాల సమయమందున ప్రభు అంటున్నాడు, గతంలో గడిచిపోయిందేమో, అప్పుడు ఎంతో బాగుండేవాడు, దేవుని సన్నిధిలో ఎంతో దగ్గరగా ఉండి ఆయనకు స్నేహితురాలిగా ఉండేవాడు. ప్రభువా, మొన్నటిదాకా బాగుండే కదా నా పరిస్థితి, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయిందంటే, నీవు నీ సొంత ఆలోచనల ప్రకారం వెళ్తున్నావు. నీలో ఏదో పొరపాటు జరుగుతుంది. సహోదరుడా, సహోదరి, ఏదో తెలిసి తెలియక నీకెవ్వరు మోటివేషన్ చేసేవాళ్ళు లేరు. 2 రోజులు ప్రార్థన చేస్తున్నావు, మరలా తెల్లారి రాగానే ప్రార్థన ఆగిపోతుంది. 2 రోజులు వాక్యం వింటున్నావు, మరలా నెక్స్ట్ డే వాక్యానికి దూరం అయిపోతున్నా. చాలా అద్భుతంగా ఒక రోజంతా కూడా బైబిల్ చదువుతున్నావు, ఏమవుతుందో తెలీదు. మరుసటి రోజున అసలు బైబిలే ముట్టుకోవాలనిపించట్లేదు. దుష్టుడు వ్యర్థమైన వాడు, ఎంతో భయంకరంగా దేవునికి దూరం చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, కోల్పోయిన ప్రతి ఆశీర్వాదము, ఏదైతే దేవుని సన్నిధిలో నువ్వు కోల్పోయినావో, ఏదైతే నీ జీవితంలో ఏ ఆశీర్వాదానికైతే నువ్వు దూరమైనావో, దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ముందుగతి రాబోతుంది. ఒకప్పటి నీ జీవితం, ఆశీర్వదించబడిన నీ జీవితం మరలా నీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఒకప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడిన స్థిరత్వము ఇప్పుడు మరలా రాబోతుంది, నీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. అది రానే వచ్చునంటున్నాడు. ఒకప్పటి జీవితంలో ప్రభువునే నీ ముందు నిలబెట్టుకొని ఉన్నావు, ఇప్పుడు లేదు నీ జీవితంలో దేవుడు.
అందుకే ప్రభు అంటున్నాడు, నీ స్థితి మారబోతుంది, నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది, నీ ఆశ భంగము కానేరదు. దేనికి ఎదురు చూస్తున్నావు ఈరోజు? ఏది జరగాలని ఆశతో ఉన్నావు? ఎందుకు జరగట్లేదని బాధతో ఉన్నావు అంటే నువ్వు దేవునికి తెలిసి తెలియక ఏదో దేవునికి నీకు మధ్యలేదో అడ్డొస్తుంది. అది తీసివేయబడ్డప్పుడు నీ జీవితంలో నువ్వు మొదట ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను మరలా ఆశీర్వాదకరంగా ఇప్పుడు కూడా నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని ఆలోచించండి, ఈ దేనికి మనము జీవితంలో ఎందుకు ఇంకా ఇంకా ఇలా ప్రతి విషయంలో స్టాప్ అయిపోతున్నాం? ఎందుకు ప్రతి విషయంలో ఎక్కడైనా అక్కడనే ఆగిపోతున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. కోల్పోయిన దానికంటే అధికమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఎన్నడూ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. మనుషులు బాధ పెడతారు, నిందిస్తూ ఉంటారు, మన స్థితిని చూసి వెక్కిరిస్తూ ఉంటారు, మనని చూసి అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు, ఆయనకు నువ్వు దూరంగా పారిపోయినా కూడా దేవుడు మరలా నిన్ను ఆయన హృదయానికి హత్తుకొని ఆయన సన్నిధిలో నిన్ను చేర్చుకొని నిన్ను మరలా ఆశీర్వదించే దేవుడు. ఒకసారి క్షమించమని ప్రభువుని అడుగు. నేను ఒకప్పటిలాగా లేను ప్రభువా, అప్పటి ప్రార్థనలు, అప్పుడు నీతో ఉన్న సహవాసం మరలా నాకు కావాలి తండ్రి. ఒకప్పుడు నా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినవయ్యా, ఈరోజు నా జీవితంలో ఆశీర్వాదాలు లేవు. ఒకప్పటి ఆశీర్వాదం మరలా ఇవ్వండి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నువ్వు అడుగు. ఖచ్చితంగా నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు, ఏది కావాలని వెయిట్ చేస్తున్నావు, ఎవరు వచ్చి అంటే ఒకప్పుడు నీతో ఉన్నవారు ఇప్పుడు సెట్ అయిపోయి నిన్ను పట్టించుకోవట్లే. అసలు నిన్ను కనీసం నువ్వు సహకరించిన దానికి కూడా నీ కన్నెత్తి నీ వైపు కూడా చూడట్లేదు. నీతో పని అయిపోయింది, నీతో వారి అవసరం అయిపోయింది, అందుకే నిన్ను పక్కన పడేస్తున్నారు. అయితే నువ్వు ఆశపడుతున్నావేమో, ఈరోజు అనేకుల ముందు నేను నిలబడాలా, ఒకానొక స్థితిలో నేను ఎట్లా స్ట్రాంగ్ ఉన్నానో ప్రభువా, ఈరోజు కూడా నా జీవితంలో అదే అద్భుతంగా స్థిరంగా నిలబడే కృప నాకు ఇవ్వండి. నన్ను అడుగు ప్రభుని. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ఆశ భంగం కానేరద, నీ ఆశ ఎప్పుడూ వ్యర్థం కాదు, అది నేను తీర్చబోతున్నాను అంటున్నాడు. నీవు ఏ స్థితిలో పడిపోయినావో, దేవునిలో ఎంత బాగుండి కుప్పకూలిపోయినావో మరలా ఆ స్థితి నీకు ఇస్తానంటున్నాడు. మంచి స్థితిలో ఉండేదానివి, ఈరోజు భయంకరమైన స్థితిలో పడిపోయినావు. ఏ స్థితిలో స్ట్రాంగ్గా నిలబడ్డావో ఆ స్థితిని పొడగొట్టుకున్నావేమో ఈరోజు. దేవుడు అంటున్నాడు, మరలా మునుపటి స్థితి నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశపడ్డది ఖచ్చితంగా నీలో నెరవేర్చబోతున్నాను అంటున్నాడు ప్రభు. సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సన్నిధిలో ఆయన అడుగుదాం, క్షమించమని అడుగు. ఏదైనా కూడా చేసే దేవుడు. ఆయన ప్రేమించి ఆశీర్వదించి మనందరినీ దీవించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తాం. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ఉంచిన బిడ్డల జీవితంలో ఏది వారు కోల్పోయినారో మరలా కోల్పోయిన దాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచండి అయ్యా. ఈ బిడ్డలు ఎక్కడ కూడా నిరాశ చెందొద్దు. ఈ ఉదయంకాల సమయమందున ఈ వాక్యం ఉంచిన బిడ్డల జీవితంలో ప్రతి కార్యము సఫలపరచబడునుగాక. వారు బ్లెస్స్డ్గా ఉండాలి. ఏదైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారి ఆశ భంగము కాకుండా వారు నెరవేర్చబడి ఆ కార్యము నీ సాక్షులుగా నిలబడే కృప దయచేయమని యేసయ్య ఘనమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.